హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. ఈరోజు సింపుల్గా కుక్కర్లోనే ఎటువంటి తాలింపు లేకుండా పప్పు రెసిపీ మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఎరుపు రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న 3 టమాటోలను వేసుకున్నాను. అవి కూడా బాగా మగ్గిన తర్వాత వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకున్నాను. బాగా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి తగినన్ని వాటర్ వేసుకొని 5 నుంచి 6 విజిల్లు వస్తే కమ్మని పప్పు అనేది రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ ఉంటుంది ఇది రైస్ రోటీలోకి. అలాగే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. దీనికి చాలా చాలా బాగుంటుంది ఆవకాయ పచ్చడి ఆమ్లెట్ కాంబినేషన్తో. సబ్స్క్రైబ్.